నాగరాజు నమస్తే. నమస్తే విజయ్ సాబ్. ఏంది గొంతు అలా ఉంది? గొంతు షర్ట్ బాగుంది, బ్లాక్ షర్ట్. అయినా గొంతు ఏందన్న షర్ట్ సాగిన పక్కన పెట్టండి. గొంతు ఏంది బొంగురు పోయింది? గొంతు బాగా దొబ్బింది. రాత్రి ఏం తినబుద్ధి కాలే. అయ్యో, ఇంకా ఊరికే ఇంట్లో పొమగ్రాంట్ దానిమ్మ ఉంటే అదొకటి తినేసి పడుకున్నా. ఫుడ్ ఏం తినలేదు అసలు. తినలే, వస్తే దానిమ్మ తిని పడుకున్నా. ఈ పొద్దున్న లేసి లైట్ టిఫిన్ తిన్నా, ఆకలి బాగా దంచుతుంది. ఈ ఆకలి అంటే ఇది పోతే ఈ ఫుడ్ నాకేం నచ్చవు. నాకు ఎట్లుండాలంటే రాయలసీమ ఉంది కదా, మంచి రాయలసీమ ఫుడ్ కావాలి. మంచి ఎట్లా ఉండాలంటే కసకసా ఉండాలి, తింటే నశాలానికి ఎక్కాలి. ఎట్లా డాబా స్టైల్ లాగా ఉండాలి. డాబా స్టైల్ అబ్బా, రాయలసీమ ప్లస్ డాబా స్టైల్ అయితే బాగా ఉంటుంది ఆ ఫుడ్. అట్లయితే నాకు తెలిసి సికింద్రాబాద్ లో ఒక మంచి రెస్టారెంట్ రీసెంట్ గా ఓపెన్ చేశారు. మీరు అడిగిన డాబా స్టైల్లో మంచి స్పైసీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా. సరే, ఇప్పుడైతే నాకైతే క్షుద్ బాధ ఎక్కువ అయిపోయింది, ఆకలి ఎక్కువ అయిపోయింది. నన్ను తీసుకెళ్తావా? మళ్ళీ తినిన తర్వాత కడతాలేపా. సరే అన్న, మీరనేది కాదు, ఎవరైనా సరే సరే మీరే కట్టండి. సరే బాగుందంటేనే కట్టండి, తప్పదు. తిన్నాక బిల్లు కట్టక తప్పదు. అది తెలిసిన వాళ్ళది, అది ముందే చెప్తున్నా. బాగాలేదంటే మళ్ళీ బిల్లు మాత్రం నేను పే చేస్తా. సరే పదండి, రండి. బాగుండాలి ఫుడ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉంది, బాగా తినాలి. మధ్యాహ్నం ఏం తినాలి నాకేం అర్థం కాదు, ఫుల్ ఆకలి అవుతుంది. మీరే ఈ మాట నమ్మి వస్తున్నాను. పద, మీరే చెప్తారు బాగుంటుందో బాగుంటుందో. వచ్చేసావునా? ఇది సికింద్రాబాద్ లోని కార్ఖానా పోలీస్ స్టేషన్, అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇదా షోలే అవును, షోలే మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్. భలే పెట్టారు లైటింగ్స్ అంతా. షోలే యారాన్ కా అడ్డా బంకెట్స్ అండ్ లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయి బా. వెరీ క్రిస్మస్ కి ఏదో హంగామా చేసేట్టున్నారు వీళ్ళు. క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా ఉంది, మొత్తం న్యూ ఇయర్ కూడా ఏదో హంగామా ఏమైనా పెట్టింటారు. 1+1 ఏమైనా పెట్టింటారు బిర్యానీలో అన్ని ఉంటాయి. టుడే స్పెషల్ మటన్ బోన్ సూప్. ఇవన్నీ ఏదో ఈరోజు శనివారం. నేనైతే ఎప్పుడు వెజిటేరియన్. నువ్వు పాపం ఇక్కడ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. షోలే అమితాబ్ బచ్చన్ షోలే ఉన్న యాక్టర్స్ అందరూ ఇక్కడే కనిపిస్తున్నారు. మొత్తం వీడియో ఉన్నారు. షోలే మళ్ళీ షోలే అని మనకి షో చూపించి లోపలికి ఏమైనా ఇచ్చేస్తారా? ఏం కదా, షో ఏముండదు అన్న, రియల్ టేస్ట్ ఉంటుంది. ఓకే బాగానే ఉన్నారు, పర్వాలేదు. రెస్టారెంట్ అంతా క్రౌడ్ తో ఉంది. అంటే బాగా తెలియక మనలాగా అందరూ వచ్చింటారు. ఫస్ట్ తిన్నాక కదా తెలుస్తుంది. సరే మీరు తిని చెప్పండి బాగుందా లేదు. ఏం తింటారు మరి? మా అన్నగారికి గొంతు బాగాలేదు, సూప్ కావాలంట. ఏ సూప్ అయితే బెస్ట్ అది తీసుకురండి. వెజ్ లో మీకు స్టార్టర్స్ కూడా ఇస్తాను సార్. ఆ సూప్ తర్వాత పన్నీర్ కుర్కురే అని చెప్పేసి, పన్నీర్ కుర్కురే క్రిస్పీగా సేమ్ మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. చిన్నపిల్లలు తినే కుర్కురే ఎలా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ మీకు ఇది అవుతుంది. అండ్ పన్నీర్ హరియాలీ టిక్కా అని చెప్పేసి మన తందూరు వితౌట్ కోటింగ్ తోని మీకు చాలా బాగుంటుంది. అది ఒక కబాబ్ మీకు బాగుంటుంది. నా పుట్ట బాగుంటుంది రాత్రికి. అది తిన్న తర్వాత మీరే చెప్తారు. ఫస్ట్ అయితే సూప్ తీసుకురా, అది మళ్ళీ నేను స్టార్టర్స్ చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. వెజ్ హాట్ అండ్ సూర్య కదా? ఓకే నశాలానికి ఎక్కల తాగితే మసాలాని కండిందా? అందింది ఒక్క స్పూన్కే అంటింది మసాలానికి. అమ్మా బాగుంది. మరి ఇంకా నెక్స్ట్ ఆర్డర్ చెప్పొచ్చా? మనం అనుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నాకు మీరు చెప్పారు కదా స్టార్టర్స్, అవి తీసుకురండి. ఇదేదో పేరు బాగుందండి, షోలే. KFC టైప్ లో ఉంది అది. తందూరు ఐటమ్స్, ఓకే. సో క్రంచీగా క్రిస్పీగా మన కాంప్లెక్స్ లో డీప్ చేసి అది. ఓకే కాంప్లెక్స్ పైన అంతా అవి కాంప్లెక్స్ అవన్నీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సార్. అండ్ స్టాప్ చేస్తారు దాన్ని. ఎలా ఉందన్నా? బాగుంది. పన్నీర్ తో వెరైటీగా చేశారు కదా. నేను పన్నీర్ టిక్కా, పన్నీర్ 65, పన్నీర్ చిల్లీ, పన్నీర్ కబాబ్ ఇట్లాంటి తిన్నాను. ఫస్ట్ టైం ఇది తినడము. పన్నీర్ కుర్కురే చాలా బాగుంది. పన్నీర్లో నా బిడ్డ ఉంది మౌక్తికా, చిన్న బిడ్డ మౌక్తికా, భలే ఇష్టం ఇవి. ఏమన్నా ఇంకొక ఐటమ్ ఏదైనా ట్రై చేద్దామా? ఇది ఓకే, చాలా బాగుంది. పన్నీర్ కుర్కురే చాలా బాగుంది. మన సోలేలో అది సిగ్నేచర్ ఇస్తారు. ఓకే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కాజు బేబీకాన్ రోస్ట్ అని మన దగ్గర స్పెషల్ ఉంటుంది సార్. అది కూడా ఒకసారి ట్రై చేయండి. అది క్రంచీగా చాలా దూరం వచ్చే తిని పెడతా.
सर काजू का दुकान रोज మీరు చెప్పిన కాజు బేబీకాన్ అది అంటే కాజు వేస్తారు అది కాజు అండ్ బేబీ కార్న్ రెండు మిక్సింగ్ తోని మీకు స్టార్ట్ అవుతుంది ఆ, వెజ్ టేస్ట్ టేస్ట్ కాదు కానీ చెఫ్ని ఎక్కడ పెట్టుకొచ్చారు చాలా బాగుందండి ప్రతి డిష్ కూడా తన అనుభవాన్ని అంతా రంగరించి చేస్తున్నట్టుంది చాలా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే రెస్టారెంట్ పెట్టడం కాదు చెఫ్ ముఖ్యం అక్కడ చాలా బాగుందండి మందుబాబులకి అయితే వాళ్ళు ఉంటుందండి ఇది సో వెజ్ అయితే సూపర్. మీరు తీసుకుంటాను మీరు నాన్ వెజ్ తిన్నారు, బట్ నేను ట్రై చేస్తాను. నాన్ వెజ్ లో ఏది బాగుంది? చికెన్ చిట్టి గారే అని ట్రై చేయండి సార్. చికెన్ చిట్టి గారే. గారే సపరేట్ గా ఉంటుంది, చికెన్ సపరేట్ గా ఉంటుంది. నో సార్, మొత్తం టోటల్ గా చికెన్ తోని మేకింగ్ ఉంటుంది. గారెలోనే చికెన్ మిక్స్ అవుతుందా? ఓ చికెన్ మిక్సీ కొట్టి గాలి చేస్తారు ఎస్ సార్. ఇది వెరైటీ ఉంది కానీ నేను తినడం అదృష్టం లేదు నాకు నువ్వు తిన్నమ్మా నేను ట్రై చేస్తాను. కృష్ణ బాగా ఆకలితో రాత్రి ఏం తినలేదు కదా కొద్దిగా హెల్త్ బాగాలేక ఆకలి అంటే విజయ్ ఇక్కడ మారేడుపల్లి కార్ఖానా దగ్గర ఒకటి షోలే అనే హోటల్ తీసుకొచ్చాడు నా కొలిక్ విజయ్ కొత్తది బాగుంది వెరైటీస్ ఉన్నాయి బా ఈసారి వద్దాం మనము నువ్వు పిల్లలు అందరు ఈసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది తీసుకొస్తున్నాం మళ్ళీ చాలా బాగుంది వెరైటీగా ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి ఓకేనా ఓకే బాయ్ బాయ్ అమ్మో చిట్టు తల్లి తింటున్నా తల్లి నేను మా ఫ్రెండ్ విజయ్ అంకుల్ షోలే అనే రెస్టారెంట్కి వచ్చాం చాలా బాగుంది షోలే చాలా బాగుంది చికెన్తో వడలు చేస్తున్నారు గారెలు అంటారు డాడీ తిన్నాడు కదా అంకుల్ తింటున్నాడు విజయ్ అంకుల్ నేను వెజ్ తింటున్నా వెజ్ గారె బాగుంది మనం వస్తాంలే ఈసారి చాలా బాగుంది తల్లి మీరు ఈసారి వస్తారు కదా అప్పుడు తింటాం మనం ఓకేనా ఓకే తల్లి బాయ్ చికెన్ చిట్టి గారే చాలా సూపర్. వినడం ఫస్ట్ టైం, తినడం కూడా ఫస్ట్ టైం. చాలా బాగుంది. మా గారె కూడా బాగుంది రైస్ ఐటెం కావాలండి ఇంకా నేను డిషెస్ తినలేను స్నాక్స్ తేవాలి నాకు తినలేను చోలే స్పెషల్ అని చెప్పేసి మనకు మిక్స్ వెజ్ పులావ్ అనేది ఉంది సార్. చోలే మిక్స్ వెజ్ పులావ్ బాగుంటుందా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అన్నకు వెజ్, నాకు నాన్ వెజ్. నాన్ వెజ్ మీకు మటన్ దమ్ బిర్యానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మటన్ దమ్ బిర్యానీ. మటన్ మంచి ముక్కలు వేయడానికి వెజ్ అయితే బాగుంది మటన్ కూడా అన్ని అదిరిపోయింది. పర్లేదు. బిర్యానీతో పాటు మీరు మోక్టైల్స్ అనేది ట్రై చేయండి సార్. మా దగ్గర మోక్టైల్స్ కూడా ఉంటాయి. కూల్ ఎక్కువ ఉండకూడదు నార్మల్ రేంజ్ ఐస్ వితౌట్ ఐస్తో నేను చేపిస్తాను. వితౌట్ రైస్ తీసుకోండి ఓకేనా నేను చాలా చోట్ల మటన్ బిర్యానీ తిన్నాను, ఇది మాత్రం చాలా బాగుంది. स्पेशल मॉकटेल्स ఫైనల్ టచ్ అదిరింది. ఇంకా నా వల్ల కాదు చూసా మంచి రెస్టారెంట్ పిలిచి వచ్చినావు ఇక్కడ టేస్ట్తో పాటు వెరైటీ ఫుడ్ ఉంది ఎక్కువ బిల్ ప్లేస్ ఎంత అయింది? 2080 బతికించావు బాబు నాకు కానీ లాస్ట్లో చూచు, చూచు ఎందుకంటే నేను మిమ్మల్ని తీసుకొచ్చి మీరు బిల్ పే చేస్తే బాగోదు. ఖచ్చితంగా నేనే పే చేస్తాను. లేదబ్బా నాగరాజు మాట అంటే మాటే అన్నా నేను pay వదిలే చేస్తాను. బా, పర్వాలేదు కానీ వదిలే. అసలు ఎలా తెలిసి ఈ హోటల్ నీకు అంటే నా ఫ్రెండ్స్ అన్న వీళ్ళు ఆ, వీళ్ళు మొత్తం ఒక 5 మంది పార్ట్నర్స్. ఆ. వీళ్ళు ఆల్రెడీ ఒక డ్రీమ్ ఉన్నారు ప్రాజెక్ట్. వాళ్ళు ఒకసారి మాట్లాడదాము మీ ఎండి గారు వాళ్ళు ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఒకసారి మాట్లాడిపోతా ఫుడ్ బాగుంది మాట్లాడుతా రైట్ అండి గారు బాగున్నారా? నమస్తే నమస్తే మీరు వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఓకే 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 అండి సారీ అదే నాకు ఇందాక చెప్పారు బయట మా మేనేజర్ కూడా చెప్పిండే నా సుమన్ టీవీ నాగరాజ్ అని వచ్చిండని అట్లా అని చెప్పి, సరే మీది ఒకటి కానిస్తున్నారు బాగా ఆకలికుండా బయటికి పోవాలనుకున్నాను విజయ్ అడిగితే
సమ్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒకతను రెస్టారెంట్ పెట్టారు, ఇట్లా వెళ్దాం రండి అంటే ఇక్కడికి వచ్చాను. విజయన్న నాకు చాలా పాత పరిచయం అన్న. అవునా? థ్యాంక్ యూ. బాగుందండి, ఫుడ్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. ఒకరిద్దరు ఉంటారు పార్ట్నర్స్ అంటే. అంటే మేము స్కూలింగ్ నుంచి కూడా మేమంతా ఒకటే. మేడం కూడానా? మేడం మా వైఫ్ అన్న. ఓ సరేండి. సో ఇద్దరం కలిసి మేనేజ్ చేస్తూ ఉంటాం అంతా, అందరం కూడా మా బేసిక్ గా వీళ్ళందరూ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. సో వీళ్ళు వాళ్ళలో మీరు కలిసిపోయారు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళలో అంటే కరెక్ట్ అండి తప్పదన్నమాట. నాకు ఒక వాస్తవం చెప్పాలా అంటే, ఫుడ్ ఫీల్డ్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చారా? ఫుడ్ ఫీల్డ్లో ఉండడం వల్ల మీకు ఇంట్లో వంట వార్పు చేసే పని తగ్గుతుందని మీరు వచ్చారు కదా? ఎంత హ్యాపీ అండి అసలు, మీరు ఎంత అదృష్టమో. మీ అంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు, అంటే వాళ్ళు చేసే వంట కూడా మనము బోర్ కొట్టి ఇట్లా పెట్టేసి కరెక్ట్ అండి. అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఎ లాట్ అన్న. నేను ఫుడ్ గురించి మాట్లాడాలంటేనే మాకు చాలా హ్యాపీ ఉండే. అయ్యో, అందరూ కూడా ఆఫీస్ రూమ్ లో ఇప్పుడు అదే డిస్కషన్, అరే విజయన్న ఇట్లా నారాజ్ అన్న తీసుకొని వచ్చిండు అని చెప్పి. కాదండి, మేము ఎలా వచ్చామంటే, వస్తే మీకు ఫోన్ చేస్తే ఏం చేస్తారు, స్పెషల్ గా ఉంటారు. కానీ అన్న మేము ఇద్దరం చిన్న ఛాలెంజ్ తో వచ్చాం, ఎందుకంటే మీకు రియల్ టేస్ట్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చారు, నేను ప్రూవ్ చేశాను. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఏదో మా విజయ్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా. నేను వెరైటీ ఫుడ్ తిన్నాను, నా పొట్ట ఏమైపోతుందో నాకు కొంత భయంగా ఉంది. ఎందుకంటే హోటల్స్ లో ఈ టేస్టింగ్ సాల్ట్స్ అంట, కలర్స్ అంటే ఇవన్నీ వేస్తుంటారు ఎక్కువ, టేస్టింగ్ సాల్ట్ గానీ అవన్నీ భయము. టేస్ట్ అయితే బాగుంది, తిన్నాను. నాకు కొంత అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఒకసారి మీ కిచెన్ చూడొచ్చా? నేను కిచెన్ చూసిన తర్వాత మిగతా విషయాలు మీతో నేను కొన్ని మాట్లాడాలి. కిచెన్ చూస్తే కొంత రిలాక్స్ అవుతాను నేను. మా అమ్మ పర్వాలేదు అబ్బా, ఇది ఎలా ఉంది. మాకు తెలుసు, మీ ఇంటర్వ్యూస్ చాలా చూసినాము, అంతే ధైర్యంగా కూడా చెప్తున్నాం. మీరు ఏం అడిగినా మేము చెప్పడానికి ఇదే నాకు వచ్చిన డౌట్ ఉంది, చెప్పండి. విలేజ్ పెట్టాను, నాకేమో బాగా అనిపించింది. ఎందుకో నాకు ఎందుకు అనుమానం ఉంది. ఇంకా వెళ్తూ మీకు డౌట్ వచ్చిందంటే ఎవరిని వదిలిపెట్టరు, మరి ఎందుకు ఆలస్యం? జెన్యున్ గా రండి, ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నమస్తే అండి. జెన్యున్ గా ఎలా ఉంది ఫుడ్ రివ్యూ? ఫుడ్ బాగుంది సార్, మేము ఇదివరకు చాలా చోట్ల తిన్నాం, బట్ అన్నిటికంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది. పన్నీర్ పలావ్ కానీ చికెన్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ సార్, సొంత బెటర్ అని తెలిసింది. బాగుంది, చాలా బాగుంది సార్. మీరు సార్ ఓకేనా? ఫుడ్ ఓకేనా? సూపర్, రైట్, థ్యాంక్ యూ. చేసిన 10 రోజుల్లోనే ఇంత క్రౌడ్ వస్తోంది, ఇంత పేరు వస్తోంది అంటే కారణం వచ్చేసి నాకు తెలిసి మనం వాడే ఫ్రెష్ ఐటమ్. అంతే, అదే దానికి తోటి చూడండి, అన్ని కూడా ఫుడ్ సక్సెస్ కి, రెస్టారెంట్ సక్సెస్ గాను మన వాడే ఇంగ్రీడియంట్స్ అవే మెయిన్ అనమాట మనకి. మటన్, వావ్, మటన్ మీద ఒక అనుమానం ఉండే నాకు, ఆ అనుమానం కూడా పోయింది. రియల్ మటన్ అండి, నేను వేరే మటన్ అనుకున్నా. నేను మటన్ అంతా చాలా కల్తీ జరుగుతుంది. కిచెన్ చాలా అద్భుతంగా ఉందండి. కిచెన్ లో ఉండాల్సిన వస్తువులు కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. చాలా హ్యాపీ, నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. నారాజ్ అన్న కిచెన్ ఒక్కటే కాదు, మీరు మంచిగా శుభ్రంగా తిన్నాక ఒక గంట సేపు రిలాక్స్ కావడానికి మా దగ్గర లగ్జూరియస్ రూమ్స్, ప్రైవేట్ థియేటర్ కూడా. మీరు మా థియేటర్ ఒకసారి డెకరేషన్ అదంతా చూడండి, చూసినాక చెప్పండి మేము ఎట్లా. వచ్చాను కదా, ఎలాగో చూస్తాను, మాకు అవసరం పడచ్చు. ఒక 5 నిమిషాలు మీతో కూర్చొని మాట్లాడాలి. తప్పకుండా, ఓకేనా? మాట్లాడిన తర్వాత ఒక చెల్లమ్మ పైన వెళ్ళి చూస్తాను నేను. అసలు ఏంటి అసలు ఈ కథ ఏంది? బయట వస్తుంటే షోలే యారోన్ కా అడ్డా అనేదో పెట్టారు. ఏది కథ ఏంది, షోలే అనేది ఎందుకు వచ్చింది, ఈ యారోన్ కా అడ్డా అంటే ఏంటి, అసలుకి ఈ కథ కమామిషి అంటే నాకు తెలుసుకున్నాక మిగతా తెలుసుకుంటాను. షోలే అనేది ఏంటండి? షోలే యారోన్ కా అడ్డా అంటే ఎందుకు వచ్చింది ఈ పేరు? 5 మంది పార్ట్నర్స్, ఓకే. 5 మంది ఏం చేసేవారు అసలు? ఫస్ట్ మీరు అది చెప్పండి నాకు. అంటే అల్లరి చిల్లరికి తిరిగేవారా? లేదు అన్న, అట్లేం లేదు. మేము 5 మంది కూడా అలాంటి వాళ్ళకి ఇలాంటివి రెస్టారెంట్ పెట్టుకుంటాం, బాగుంటుంది. లేదు, తినచ్చు. చాలా మంచి క్వశ్చన్. మీరు నిజంగా కూడా అడిగింది, అది పబ్లిక్ లో కూడా మీ త్రూ రీచ్ కావాలి. ఓకే, వాట్ ఈస్ షోలే అని. ఫస్ట్ మీరు ఏం చేసేవాళ్ళు చెప్పండి 5 మంది నాకు. అంటే ఒకరికేమో 15 years నుంచి క్యాటరింగ్ బిజినెస్ అన్న. ఓకే, ఎవరైనా? చిన్న అజయ్ కేమో ఇప్పుడు ప్రైవేట్ థియేటర్ చూపిస్తా అన్నా. ఎల్బీ నగర్ లో యాక్చువల్ గా అజయ్ కి 2 years బ్యాక్ నుంచి ప్రైవేట్ థియేటర్ ఉంది. ఓకే. సో నాది వచ్చేసి నేను బేసిక్ గా తుగ్గుడాల రియల్ ఎస్టేట్
తుక్కుగూడలో అక్కడ real పొలిటికల్ estate. బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నేను వెరీ అభిమానించే లీడర్ మాకు ఎల్బినార్ ఎమ్మెల్యే గారు అంతే, సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు. ఆయన రియల్టర్ లేడు, ఆయన పెద్ద రియల్టర్. ఇంకా ఆయన దగ్గర అంటే మీరు రియల్టర్. అట్లే లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారంటే ఏదో అన్న బ్యాక్గ్రౌండ్ మీకు అదే అడిగిన అన్న, ఇట్లా కొంచెం పొలిటికల్ వాళ్ళని అడిగినట్టు మమ్మల్ని ఇరికియకండి. అందరం ఎందుకు కలిసి ఎవరి బిజినెస్ లో వాళ్ళు బాగానే ఉన్నారు, ఉన్నాం. ఎందుకు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన వచ్చింది? ఎక్కడ? యాక్చువల్ గా వీళ్ళందరూ రోజు అంటే బేసిక్ గా మనము ఫుడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎట్లా చేస్తామో రోజు ఈవినింగ్ కలవడం వీళ్ళది ఒక హాబీ అన్నమాట. రెస్టారెంట్ ఐడియా ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్ షోలే అంటే అదొక దాని మీనింగ్ ఏంటంటే స్పైస్. సో ఆ రెండు కలిపి యారంకు అడ్డా అంటే యారో అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంట. సో అది రెండు కలిపి పెట్టిన పేరు షోలే యారంకు అడ్డా. మనం దిగుతుంది రెస్టారెంట్ ఫీల్డ్ లో. ఓకే, రెస్టారెంట్ ఫీల్డ్. సో మనకు కావాల్సిన రెస్టారెంట్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది మసాలా. మంచి మసాలా ఉండాలి అన్నట్టు ఒక బిర్యానీ తింటే మంచి వచ్చేది ఆ రుచి కోసం, మసాలా ఘాటు దానికోసం వచ్చేది. షోలే అంటే మసాలా. ఇటు షోలే అనేది ఇంకోటి సినిమాకి వచ్చేస్తే అది బేసిక్ గా షోలే అంటే మనకు గుర్తొచ్చేది ఫ్రెండ్షిప్. దాంట్లో సినిమా కంటెంట్ ఏంది? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ మా అందరం ఫ్రెండ్స్, అందరు ఒక్కరిని కాదు అందరు ఫ్రెండ్స్ అందరు. షోలే అనేది మనకి పబ్లిక్ లో కూడా ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో కూడా షోలే అంటే ఒక బ్రాండ్, అప్పటికి ఇప్పటికి బ్రాండే అది. సో షోలే అంటే మర్చిపోరు పేరు, పబ్లిక్ కూడా మంచి రీచ్ అవుతుంది. బిజినెస్ ఆస్పెక్ట్ లో అట్లా కూడా క్యాచింగ్ ఉంటది షోలే అనేది అన్నట్టు. ఆ రకంగా మేము షోలే అనేది 5గురం కూర్చొని మాట్లాడుకొని షోలే బాగుంటది. 5గురికి కూడా మళ్ళీ నచ్చిన పేరు. ఇప్పటి వరకు ఒక 100 మంది అనుకోండి, మల్టిపుల్ పీపుల్ చాలా మంది షోలే అంటే చాలా బాగుంది. ఒకళ్ళు కూడా ఎందుకు ఆ పేరు అంటే చాలా బాగుంది. మేము 5 మెంబర్ ఫ్రెండ్స్ కాకుండా అంటే మాకు వెల్ విషర్స్ ఎవరైనా ఉంటారు కదండి పెద్దవాళ్ళు, మా పేరెంట్స్ కానీ వెల్ ఎవరికైనా షోలే అంటే మాకు ఎక్కడి నుంచి కూడా అబ్జెక్షన్ రాలేదు. ఓకే, గో హెడ్ అన్నాడు. సో మేము అందరం ఇట్లా షోలేకి ఫిక్స్ అయ్యి దాన్ని ముందర తీసుకుపోతున్నాం. అంత బాగా బలిసంలేను ఏం లేదన్న, నిజంగా కూడా అందరం కూడా చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అన్ని ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూనే వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఈ స్థాయిలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ఇదంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని. అటు ఇటు బొమ్మ యువతలు తిరిగి పడిందంటే మాత్రము రూపాయి అయినా కావాలి కదా. అందుకోసమే అన్న ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పిన, లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అందరం డిఫరెంట్ ఫీల్డ్స్ లలో ఉన్నాము. స్టెప్ బై స్టెప్ అవి మేము కొంచెం జమ చేసుకునే అమౌంట్ అదంతా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టారు, సక్సెస్ అయితే అయ్యారు. మంచి పేరు. చికెన్ తో చిట్టిగారు చేయడం అనేది ఎక్కడ అసలు ఎవరి మస్తిష్కం నుంచి వచ్చింది ఆ ఐడియా? ఏదన్నా స్పెషల్ గా పెట్టాలి అన్న ఆలోచనలా మనము అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు ఊర్లకు పోయినప్పుడు ఈ గారెలు అవన్నీ వేస్తారు కదా, కొంచెం దానికి నాన్ వెజ్ యాడ్ చేసి ఇస్తే పబ్లిక్ లో ఎట్లా పోతుంది అన్నట్టు ఒక జస్ట్ ట్రై చేసినాం. బట్ వి సక్సెస్. రెస్టారెంట్ కి ఒక సిగ్నేచర్ డిష్ ఉండాలి. సిగ్నేచర్ డిష్ చికెన్ చిట్టి గారెలు అంటే షోలే గుర్తు రావాలి. చిట్టి గారె తినాలంటే షోలే పోవాలి. రిస్క్ అనుకోండి, ట్రై అనుకోండి, కానీ మాకు సక్సెస్ అయింది అది. ఇంకోటి, నేను ప్యూర్లీ వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ లో తిన్నానండి. పన్నీరు కురుకురే చాలా అద్భుతంగా ఉందండి. పన్నీర్ కురుకురే నాకు వచ్చేసి పన్నీరుతో వడలు చేసి తీసుకొచ్చారు, చాలా అద్భుతంగా ఉందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి కాకుండా వెజ్ తినే వాళ్ళకి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ క్రియేట్ చేసాం అన్నమాట. మంచి మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయి, ఎక్కడ వినలేదు ఇవి. రోజు షోలకి ఎందుకు రావాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే మన దగ్గర దొరికే డిషెస్ వేరే రెస్టారెంట్ లో కూడా దొరికిన టేస్ట్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది మనం కాపీ కొట్టినా కూడా. ఎందుకంటే మన సిగ్నేచర్ డిషెస్ అవి మనకు ఎంతో మేము చాలా క్లోజ్ మానిటరింగ్ లో ఏ ఇంటిగ్రెంట్ వాడాలి, ఎట్లయితే టేస్ట్ వస్తుంది, మల్టిపుల్ ట్రయల్స్ తర్వాత మేము సెలెక్ట్ చేసిన కొన్ని ఐటమ్స్ ఇంకా రాబోయే టైంలో అంటే విత్ ఇన్ 10 days లో కూడా ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ అనేది మేము షోలో నుంచి ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, మా ఫ్రెండ్ అయితే నాన్ వెజ్ తింటే మటన్ బిర్యానీ తినడం బాగుంది. నాకు వెజ్ బిర్యానీ ఇచ్చారు, వెజ్ పలావ్ అంటే ఏదో షోలే వెజ్ మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ అనేది ఇచ్చారు. చాలా బాగుందండి, వెరైటీగా అది అసలు పలావ్ అంతా. అంటే ఇవన్నీ కూడా మీ షోల యొక్క సిగ్నేచర్ బ్రాండ్స్ అనుకుంటా. అవన్నీ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే మా పొట్ట చిన్నది, ఉన్న కాటికి ఎక్కువ తినేసాను, బాగా ఆకలిగా ఉన్నాను, రుచిగా ఉందని. ఇవి కాకుండా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? తెలంగాణ కోడి పులావ్ అనేది మన దగ్గర ఫేమస్ అండి. చికెన్ చిట్టి గారే. మీరు ఇందాక కుర్కురే ఐటమ్ అన్నారా, పన్నీర్ కుర్కురే, దాంట్లోనే చికెన్ కుర్కురే అని ఒక ఐటమ్ ఉంటుంది. చికెన్ కుర్కురే మీరు మేబీ మీరు ట్రై చేసి ఉండకపోవచ్చు, అది కూడా చాలా మంచి డిష్.
కేఎఫ్సి కొంచెం క్రిస్పీ యాడ్ క్రంచీ యాడ్ అయి ఉంటది. అదొకటి మేము అది కూడా సిగ్నేచర్ డిష్ అండి. చెప్పినట్టు పన్నీర్ గలోటి ఒకటి. డెజర్ట్స్ మీరు ట్రై చేశారా? మా దగ్గర మాక్టైల్స్ కూడా చాలా బాగున్నాయి, ఇద్దరు చాలా అద్భుతంగా ఉందండి. క్వాలిటీ అనేది 100% మెయింటైన్ చేస్తాము. ప్రతి ఇండిగ్రెంట్ కూడా మార్కెట్ కి మేము వెళ్ళి అప్రూవ్ చేస్తున్న ఐటమ్ అనేది వస్తుంది. ఇండిగ్రెంట్స్ అనేది మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అదొకటి. అప్పుడు క్వాలిటీ అనేది మనకి 100% వస్తుంది, టేస్ట్ కూడా 100% వస్తుంది అనేది ఉద్దేశంతో మేము ప్రతిదీ క్లోజ్ మానిటరింగ్ తోటి ఇండిగ్రెంట్స్. ఈయన గురించి చెప్పారు, ఆయన గురించి చెప్పారు, ఈయన గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. మీరు ఎందుకు వచ్చారు వీళ్ళతో కలిసి? మీ అంతా ఫ్రెండ్స్, ఇక మేము జాబ్ పర్పస్ చేసుకున్నాం సాఫ్ట్వేర్, ఇంకా కలిసి పెడదామని అందరం జాయిన్ అయ్యాం. ఓకే, అంటే ఈయన రియల్ ఎస్టేట్ అండి, ఈయన వేరే, ఆయన ప్రైవేట్ థియేటరు, ఈయనది ఇంకోటి. మీరు జాబ్ కదా ఎందుకు వదిలేసుకొచ్చినారు? సపరేట్ గా పెట్టే బదులు మా ఫ్రెండ్స్ తోనే పెట్టి కలిసి చేసుకుందాం, సక్సెస్ అవుదామని ఇళ్ళకి సక్సెస్ అవుదామని ఫిక్స్ అయిపోయినారు. కలిసి మంచిగా చేస్తున్నాం కాబట్టి పక్కా సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే రెస్టారెంటే కాకుండా డాబా స్టైల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఇలా. ఓకే, డాబా స్టైల్ అంటే ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు? టేస్ట్ చేయాలంటే ఏడికి పోతాం, ఆన్స్కాట్స్ అడిగి పోతాం. అది లేకుండా సిటీలోనే డాబా స్టైల్ లంబా చికెన్ అని సంథింగ్ స్పెషల్, అండా బుర్జీ అట్లా మన ఆ టేస్ట్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. రోటీ షోలేతోని ఇంక్లూడ్ చేసి దాని కాన్సెప్ట్ మనం ఇక్కడ షోలేలో చూపిస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని వెరైటీస్ ఉన్నారండి? వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? వెజ్ లో ఆల్మోస్ట్ 20 వెరైటీస్ దాకా ఉన్నాయండి. మా మెన్యూ కూడా 20 వెరైటీస్ ఉంటాయి. స్టార్టర్స్ అనుకోండి, స్టార్టర్స్ ఒక 15 ఉంటాయి. మళ్ళీ ఇంకా కర్రీస్ ఉంటాయి, తందూరి స్టార్టర్స్ అని అవి డిఫరెంట్. మళ్ళీ పన్నీర్ టిక్కా స్టార్టర్స్, మళ్ళీ నాన్ వెజ్ లో కూడా అంతే, ఆల్ వెరైటీస్. మళ్ళీ ఇంకా డాబా స్టైల్ యాడ్ అవుతుంది దీనికంటే ఫస్ట్ నుంచి 2-3 days. క్రిస్మస్ బాగా హంగామా చేసేట్టున్నారు, బయట బోర్డు పెట్టారు. క్రిస్మస్ బాగానే అయిందండి. జనవరి 1 కూడా 31st నైట్ దుందామా? నైట్ ఎందుకండి, ఆఫ్టర్నూన్ నుంచి ఏమైనా ఆఫర్లు పెడుతున్నారా? డెఫినెట్లీ అండి. ఇక్కడ ఆఫర్ పెడుతున్నారు, కాంబో ఆఫర్. అంటే ఇంకోటి అన్న, ఇంకో విషయం కూడా మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలి. ఇది కొంచెం మేము పెట్టిన ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ డిఫెన్స్ ఏరియా. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ అనుకోండి, మేము వాళ్ళ క్యాడర్ కి డెసిగ్నేషన్ కి సంబంధం లేకుండా ఏ మిలిటరీ నుంచి వాళ్ళ జస్ట్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి మాత్రం అవుట్ రైట్ గా ఫ్లాట్ 15% ఆఫ్ ఇచ్చేద్దామని. కార్డ్ చూపిస్తే 15% ఆఫ్ అనేది మిలిటరీ వాళ్ళకి. రెస్టారెంట్ అనుకోండి, బ్యాంకెట్ హాల్ అయితే ఇంకో సపరేట్ ఒకటి ఉంటది, బ్యాంకెట్ హాల్ డిస్కౌంట్ అనేది. రూమ్స్ కి అయితే ఇంకో సపరేట్ ఉంటది. బట్ రెస్టారెంట్ కి మాత్రం మనం 15% ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా ఓన్లీ వాళ్ళకి మాత్రం, అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు మా ఫ్యామిలీ వస్తే మేము 15% డిస్కౌంట్ ఇవ్వండి మా రిఫరెన్స్ మీద అంటాం కదా, అట్లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏంటంటే. అయ్యో మీరు ఏమవుతాండి, మీకు మమ్మల్ని నిర్కటంలో పెట్టుకుంటారు. కానీ మా మేనేజర్ చెప్పిండు మీరు ఆల్రెడీ బిల్ కట్టిర్రంట. నేను అదే అడిగిన, నారాజ్ అన్న వస్తే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి. ఎందుకంటే మీరు ఇక్కడ కడతారేమో మళ్ళీ రివర్స్ లో పొలిటికల్ వాళ్ళని పెట్టినట్టు మమ్మల్ని. ఫుడ్ కదా తినాలి, కన్స్ట్రక్షన్ ఇస్తే చాలు మాకు. ఏదో పెట్టారు న్యూ ఇయర్ ఆఫర్స్, టేక్ అవే ఓన్లీ, రెగ్యులర్ బిర్యానీ 349, గెట్ 250 ml సాఫ్ట్ డ్రింక్ ఫ్రీ. చికెన్ జంబో ప్యాక్ బిర్యానీ 849, గెట్ 1 liter సాఫ్ట్ డ్రింక్ ఫ్రీ. చికెన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 549, గెట్ 500 ml సాఫ్ట్ డ్రింక్ ఫ్రీ. మటన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 779, గెట్ 500 ml సాఫ్ట్ డ్రింక్ ఫ్రీ. మటన్ జంబో 1099 ప్యాక్ బిర్యానీ, గెట్ 1 liter సాఫ్ట్ డ్రింక్ ఫ్రీ. ఇవి పెట్టారు. టేక్ అవే మాత్రమే. ఓకే. మనకి డైనింగ్ లో కాంబోస్ కూడా ఉంది. 599 కి మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అంటే ఎనీ 2 బిర్యానీ విత్ స్టార్టర్ అండ్ డెసర్ట్. ఓకే, 599 కి బాగా పెట్టారు. క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే ఓపెనింగ్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ కింద మేము ఒక 1 month రన్ చేద్దామని కాంబో ఆఫర్ పెట్టాం. డైరెక్ట్ గ్రూడ్ ఉంటుంది. 599 కి మనకి 2 బిర్యానీస్ విత్ స్టార్టర్ అండ్ డెసర్ట్. ఓకే, ఓన్లీ అవే, ఓన్లీ ఫుడ్ వాళ్ళకి కాదు, డైన్ ఇన్ వాళ్ళకి. ఓకే, డైన్ ఇన్ వాళ్ళకి న్యూ ఇయర్ ఫస్ట్ వరకు 10% ఆఫ్ అండి. ఎవరు ఏ కస్టమర్ వచ్చినా 10% ఆఫ్. సరే, నేను చాలా రెస్టారెంట్లు తిరిగాను ఇక్కడ. అంటే వెళ్ళేదే తక్కువ బయటికి, ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తానంట. రేట్స్ చాలా హెవీగా ఉంటాయండి, చాలా హెవీ రేట్స్. అదే మీరు యావరేజ్ ఉన్నాయి రేట్స్. మంచి అంబియన్స్ బాగుంది, మంచి రిచ్గా ఉంది, బయట నుంచి అవుట్లుక్ కావచ్చు, లోపల అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, క్వాంటిటీ ఎక్కువ ఇస్తున్నారు, బిల్ ఏమో నార్మల్ గానే ఉంది, పెద్దగా లేదు. అంటే ఎలా మీకు వర్కౌట్ అవుతుంది? షోలే అనేది మేము పెట్టింది ఫస్ట్ అంటే రేట్స్ గురించి కానీ
లేకపోతే ఇంకో దాని గురించి ఇప్పుడే ఏదో మేము సంపాదించేసి దీని మీద రేట్స్ హై పెట్టేసి ఏదో మేము బిల్డింగులు కట్టేయాలని కాదు ఎందుకు పెట్టారు? అన్న. ఫస్ట్ మనం అనేది షోలే అనే బ్రాండ్ అనేది పబ్లిక్ లకు తీసుకెళ్ళాలి. ఓకే ఓకే. మన టేస్ట్ అనేది తీసుకెళ్ళాలి. మన క్వాలిటీ ఎట్లుంది, మనం క్వాంటిటీ ఎంత ఇస్తున్నాము, మనం నీట్నెస్ ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాం అనేది పబ్లిక్ వెళ్ళి అరే షోలే అనేది వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఫుడ్ గానీ అక్కడ అంబియన్స్ గానీ ఎంజాయ్ చేస్తాం అని పబ్లిక్ లకు వెళ్ళిన రోజు వీఆర్ ద హ్యాపీ అన్న. ఇంకోటి ఏదో ఇప్పుడే రేట్స్ హై పెట్టేసి సంపాదించేయాలని లేదు మాకు. ఎందుకంటే బ్రాండ్ బిల్డ్ అయినాక రేట్స్ పెంచుతారు కదా. లేదా అన్న, రేట్స్ పెంచాలన్న ఆలోచన అనేది మాకు లేదు. ఇదే రేట్స్ తోటి కంటిన్యూ అవుతాం. మీరు ఇంకో సంవత్సరం తర్వాత మీరు మళ్ళీ వస్తారు మా దగ్గర, 6 నెలలకు మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే అప్పుడు కూడా మీరు అనాలన్న, మీరు స్టార్టింగ్ ఎట్లా మెయింటైన్ చేసిర్రో ఇప్పుడు అట్లనే మెయింటైన్. మీ దగ్గర నుంచి నాకు ఆ వర్డ్ వచ్చినప్పుడు నేను సక్సెస్ అయినట్టు అన్న. రేట్లు పెంచి నేను ఏదో సంపాదిస్తే సక్సెస్ అయినట్టు కాదు. మరి ఎలా మీకు దీంట్లో సంపాదన రాకపోతే ఎలా మీకు వర్కౌట్ అయ్యేది అన్న? ఇది ఒక్కటే కాదు కదన్న, మాకు ఆల్రెడీ మల్టిపుల్ బిజినెస్ లో వేరే బిజినెస్ లో ఉన్నాము. ఇదేంటంటే ఫస్ట్ బ్రాండ్ వెళ్ళాలి పబ్లిక్ లో, మార్కెట్ లో. తక్కువ ఉన్నా గానీ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఉంటది కదండి. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి తిన్నారు, మౌత్ కాన్వాస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ వచ్చి తిన్నారు, వాళ్ళ కాలేజ్ లో వెళ్ళి చెప్తారు ఇక్కడ తిన్నాం రా, రీజనబుల్ రేట్ ఉంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, క్వాంటిటీ ఉందని. సో అట్లా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది కస్టమర్స్ కూడా వస్తారు కదా రెస్టారెంట్ కి. సో అది కూడా ఒక కాన్సెప్ట్. ఒక ప్యాషన్ మీద రెస్టారెంట్ ఓపెన్ చేస్తాం అంతే తప్ప ప్రాఫిట్స్ హై ఉండి మొత్తం మీద అయితే డైలీ ఎంత ఉంది బిజినెస్? బానే ఉందా? బానే ఉందన్న. డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంది. డైలీ అంటే ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ ఒకలాగా ఉండే, సెకండ్ వీక్ ఇంకోలాగా ఉంది. ఇప్పుడు మొన్న క్రిస్మస్ నుంచి ఇంకా మంచిగా పిక్ అయింది. డైలీ రెగ్యులర్ గా ఏ డిష్ ఎక్కువ పోతుంది మీ దగ్గర? చికెన్ చిట్టి గారే ఒకటి, పన్నీర్ కుర్కురే ఒకటి, అది చికెన్ కుర్కురే, చికెన్ కుర్కురే ఒకటి. బిర్యానీస్ కూడా అసలు మా దగ్గర ఆగా టేక్ అవేస్ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఓకే. టేక్ అవేస్ కూడా చాలా వెళ్తున్నాయి. కీమా బిర్యానీ కానీ సర్కిల్ లో ఉంది మీది? సర్కిల్ లోనే ఉందన్న. రెస్టారెంట్ పెట్టి మెయింటైన్ చేయడమే కష్టం అనుకుంటే పైన బంకెట్ హాల్ ఒకటి, రూమ్స్, అసలు ప్రైవేట్ థియేటర్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూడొచ్చు ఒకసారి? తప్పకుండా. అంటే ఎలా అవి హోటల్ కి వచ్చిన వారైనా లేకపోతే అవుటర్స్ కూడా వచ్చి? లేదన్న, వాకిన్స్ అవుటర్ ఎవరైనా కానీ సరే తీసుకోవచ్చు. బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకున్న వాళ్ళకి రూమ్స్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి ఫ్యామిలీస్ అంతా కొంతమంది బయట నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు ఉండడానికి కానీ మామూలుగా రెగ్యులర్ ఇక నార్మల్ వాకిన్స్ వస్తూనే ఉంటారు డైలీ కస్టమర్స్. వాళ్ళకి రెగ్యులర్ ఇక్కడ జేబీఎస్ చాలా దగ్గర 2 కిలోమీటర్స్ జూబ్లీ బస్ స్టాప్. అందులో ఈ ఏరియాలో లగ్జరియస్ రూమ్స్ ప్రొవైడ్ చేసేదని మేము ఎక్కడ చూడలేము. మేము 2-3-4 కిలోమీటర్స్ తిరిగాము. మంచి లగ్జరియస్ రూమ్స్. ఇప్పుడు రేపు బస్ ఉంది అనుకోండి, ఇవాళ వచ్చి హైదరాబాద్ లో స్టే చేద్దాం అనుకుంటారు. ఇంకోటి 5 మినిట్స్ జూబ్లీ బస్ స్టేషన్ కి 1.5 కిలోమీటర్ అంతే. సో 5 మినిట్స్ డిస్టెన్స్. చాలా మంది వస్తారు కొంతమంది. ఇబ్బందిగా లగ్జరియస్ రూమ్స్ అనేవి ఈ ఏరియాలో ఏవి ప్రొవైడ్ చేయలేదు, చూసాం మేము చాలా. సో అది కూడా ఒక కాన్సెప్ట్ తోని ఇంకా మనం రూమ్స్ ప్రొవైడ్ చేస్తే కూడా బాగుంటది కదా అని. మంచి ఐడియా, మంచి ఐడియా. రూమ్ కి వచ్చినోడు ఆకలి అవుతుంది, ఖచ్చితంగా ఫుడ్ వచ్చి తింటాడు. ఫుడ్ తిన్నోడికి రెస్ట్ తీసుకోవాల్సిన పైన రూమ్ ఉంటుంది, పైన రూమ్ తీసుకుంటారు. మీన్ వైల్ వాళ్ళకి ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ప్రొజెక్టర్ థియేటర్ కూడా హ్యాపీగా అది చూసుకుంటే మూవీ చూసుకుంటే మేము చూడొచ్చా? మాత్రం తప్పకుండా. ఇది బ్యాంకెట్ హాల్ అన్న, 500 మెంబర్స్ కెపాసిటీ. 500 మెంబర్స్ కెపాసిటీ అన్న. చాలా బాగుందండి. ఇది ఒకటి చిన్న హాల్. ఇది 150-200 మధ్యలో పార్టీషన్ ఉంది. 150 ఎబో ఏది బుక్ చేసినా వాళ్ళకి డైనింగ్ ఇచ్చేస్తాం అక్కడ, ఇక్కడ సీటింగ్. లేకపోతే ఇప్పుడు 100 మెంబర్స్ అనుకోండి, అక్కడనే డైనింగ్, అది చిన్న ఫంక్షన్ హాల్ ఇచ్చేస్తాం. ఎంత చార్జ్ చేస్తారు దీనికి? అంటే ప్లేట్ వైజ్ అన్న. ప్లేట్ వైజ్ వెజ్ కి ఒక రేట్ ఉంది, నాన్ వెజ్ కి ఒక రేట్ ఉంది. ఓన్లీ ప్లేట్ వరకు చార్జ్ చేస్తారు. ప్లేట్ వైజ్ హాల్ కి ఏం చార్జ్ ఉంటుంది. ప్లేట్ వైజ్ చార్జ్ ఇది బ్యాంకెట్ హాల్. చాలా స్పేషియస్ ఉంది. చాలా స్పేషియస్. మనం ఇంత పెద్ద రూమ్ 2500 చార్జ్ చేస్తున్నాం అన్న. 3000 చాలా బాగుంది. విత్ జిఎస్టీ తోటి 3000 దాకా అవుతుంది. 2800-900 అవుతుంది. ఓకే ఓకే, బాగుందండి. చాలా స్పేషియస్ ఉంది రూమ్. ఇంత సూట్ రూమ్స్ ఏమైనా ఉన్నాయా? సూట్ రూమ్ ఉందన్న. ఎన్ని సూట్ రూమ్స్, ఎన్ని లగ్జరీ రూమ్స్? యాక్చువల్ గా ఇవి ఈ మొత్తం ప్రీమియం ఎగ్జిక్యూటివ్ అన్న. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఒక్క సూట్ రూమ్. టోటల్ మనకి 13 రూమ్స్ ఉన్నాయి. ఇది సూటా? ఇది సూట్ రూమ్ అన్న. చూద్దాం. వాళ్ళు ఫ్యామిలీ వస్తే మాట్లాడుకోవడానికి అంతా ఇక్కడ లాన్ లాగా. ఇది వచ్చేసి సూట్ రూమ్, ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి. ఓకే, హ్యాపీ. ఇది 4500 చార్జ్ చేస్తున్నాం అన్న సూట్ రూమ్. ఓకే.
ఆన్లైన్ మేక్ మై ట్రిప్ ఉంది, ఓకే ఆన్లైన్ గో ఐబిబో మేక్ మై ట్రిప్ ఆన్లైన్ లో కూడా. కానీ ఇక్కడ ఆన్లైన్ కంటే కూడా అన్న నేను చెప్పాను కదా జూబ్లీ బస్ స్టేషన్ అని, సో వాకిన్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ థియేటర్ చూద్దాం ఒకసారి. ఈ రూమ్స్ లలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి ఒక 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకే. ఓ దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? దానికి 2500 అన్న. దీనికి సపరేట్ మూవీ చూడొచ్చు, మూవీ చూడొచ్చు. మనది ఒక్క రెస్టారెంట్ కి వచ్చినట్టు కాకుండా అన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఒక సినిమా థియేటర్. ఓకే ఓకే ఇదేదో బాగుంది. ప్రైవేట్ థియేటర్, ప్రైవేట్ థియేటర్ అన్న. ఓ లైటింగ్స్ అంతా ఇదంతా డెకరేషన్ అన్న, అంతా మీరే ప్రొవైడ్ చేస్తారు? మేమే ప్రొవైడ్ చేస్తాం ఈ లైటింగ్ ఇదంతా. ఓ చాలా అద్భుతంగా ఉందండి. సినిమా చూసుకొని బర్త్డే పార్టీ ఒక కేక్ కట్ చేసుకొని ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఇంత పెద్ద ఎత్తున ఈ డిజైనింగ్ ఈ ఆలోచన అంతా బాగా చేశారండి అసలు మీరు. అంటే అదే అన్న మాట్లాడుకొని ఒక్కొక్కటి ఒక కపుల్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఏదైతే చేయాలనుకుంటారో అందరూ వచ్చి చేసుకోవచ్చండి. ఒక అమ్మాయి వాళ్ళు వస్తారు, వాళ్ళు రెడీ కావడానికి ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ థియేటర్ ఉంటే వాళ్ళు ఎక్కడ రెడీ కావాలి అన్నట్టు కొంచెం బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ లలో రెడీ అవుతారు మంచిగా. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా కాస్ట్యూమ్స్ తోటి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఫోటో షూట్స్, కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకుంటారు. మన సౌండ్ సిస్టమ్ కూడా అంతా చాలా బాగుంటది అన్న. బయటికి కూడా సౌండ్ ఎవరికి, వేరే రూమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, అంతా కూడా క్లోజ్డ్ ఉంటుంది ఇదంతా. సో కాబట్టి వాళ్ళు సౌండ్ మంచిగా ఎంజాయ్ ఒక 1 hour అట్లా ఎంటర్టైన్ అయ్యి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మీ మధుల్లో అంటే మీ మనసులో ఇంత మంచి ఆలోచన వచ్చి ఒక కుటుంబానికి అవసరమైన అన్ని అందిస్తున్నందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా చక్కటి ఆలోచన. దీన్ని ఓపెనింగ్ ఎవరు చేశారండి? మా అందరిది కూడా ఎల్బినార్ అండి, ఎల్బినార్ వాస్తవులం మేమంతా. సుధీర్ రెడ్డి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో ఓపెనింగ్ ఆయనతో ఓపెనింగ్ చేపించాము. అండ్ ఇంకోటి లోకల్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ కంటోన్మెంట్ లోకల్ ఎమ్మెల్యే గణేష్ గారు వచ్చారండి. అడిషనల్ డీసీపీ గారు. భోజనం చేద్దామని వచ్చాను, మంచి భోజనము తిన్నా, టైం ఇచ్చారు మీరు. కానీ ఇంతమంది ఫ్రెండ్స్ అంటే షోలే అని నాకు తెలిసి, ఏదో షోలే అంటే మసాలా ఏదో అంటారు కదా, అట్లా అన్ని కలిపి నువ్వు తిని మసాలా అవుతుంది. అట్లా మీరందరూ కలిసి షోలే టీమ్ గా ఏర్పాటయ్యి మంచి రెస్టారెంట్ అలా పెట్టారు కదా, యారంకా అడ్డా అంటే స్నేహితుల అడ్డా. ఇది స్నేహితుల అడ్డా. అడ్డా ఇంకా బలంగా మారాలని నేను కోరుకుంటున్నాను. మంచి రుచులు అందించారు నాకు. ఆకలితో వచ్చిన నన్ను చాలా సంతృప్తికరంగా. ద క్రెడిట్ గోస్ టు మై ఫ్రెండ్ మిస్టర్ విజయ్, మై కొలీగ్ విజయ్. ఎందుకంటే విజయ్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. వచ్చాను, అంతా చూశాను, ఫ్రెండ్ ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా ఉంది. ఓకే చెల్లమ్మా, ఇదే అండి చూసారా షోలే. నా స్నేహితుడు అంటే నా కొలీగు విజయ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మంచి ఫుడ్ తినడమే కాకుండా ఒక మంచి స్నేహితులను చూసాం ఇక్కడ. ఒక మంచి స్నేహితులకు మంచి ఆలోచన చేసుకొని ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీకి ఏదైతే అవసరమో అన్ని కూడా ఇక్కడే సమకూర్చారనమాట. మంచి భోజనం, వెజ్ అండ్ నాన్ వెజ్ లో మంచి వెరైటీస్, మంచి రుచికరమైన భోజనాన్ని అందించారు. నేను చాలా హ్యాపీ అయ్యాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీ కావాలి అనుకుంటే ఒక్కసారి షోలే రెస్టారెంట్ని సందర్శించండి, రుచులను ఆస్వాదించండి.